నమస్తే. నేను సిరి గొడుగు. బెట్టింగ్ యాప్స్ గత కొన్ని రోజుల నుంచెల్లి ఈ బెట్టింగ్ యాప్స్ గురించి అందరం మాట్లాడుతున్నాం. ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ వీళ్ళే ఉన్నారని అనుకుంటే తోడే కొద్దీ ఇందులో ఎంతమంది సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఎప్పుడైతే కొంతమంది యూట్యూబర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ప్రముఖంగా వినిపించిన పేర్లు ఏవైతే ఉన్నాయి, హర్ష సాయి, ఇమ్రాన్, సన్నీ యాదవ్. ఈ ముగ్గురు ఇప్పుడు మన దేశంలో లేరు. దేశం వదిలి పారిపోయారు అని చెప్పేసి ఒక వార్త కూడా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. అయితే సన్నీ యాదవ్ మీద ఇప్పుడు చూసుకున్నట్టయితే సూర్యాపేట పోలీస్ స్టేషన్‌లో అయితే కేసు నమోదైంది. అట్లనే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఆల్రెడీ పారిపోయిన వాళ్ళ మీద లుకౌట్ నోటీసులు జారీ చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే చాలా మంది ప్రముఖులు ఇక్కడ బ్యాంకులకి రుణాలు ఎగ్గొట్టి వేరే దేశంలోకి వెళ్లి వాళ్ళు తలదాచుకున్న పరిస్థితి ఇప్పటికి ఈ రోజు కూడా వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి అరెస్ట్ అయితే చేయలేదు. సో అట్లనే మరి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేసి కోర్టు దండుకున్నారని చెప్పేసి తెలుస్తున్నా ఇవాళ ఇంతవరకు అయితే అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయబోగా వాళ్ళు ఆల్రెడీ దేశం విడిచి పారిపోయిన సంగతి కూడా మనకు తెలుస్తుంది. ఎక్కడో తలదాచుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు మరి వీళ్ళ మీద లుకౌట్ నోటీసులు జారీ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొస్తారా? నిజంగా ఇది జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే సన్నీ యాదవ్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఇది అక్కడితోనే ఆగిపోద్దా, లేకపోతే ఇంకొంతమంది ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరినీ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇలా చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. మరి మన ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుపోయే అవకాశం ఉంది? ఎందుకంటే ఇంతకుముందు చూసుకున్నట్టయితే చాలా మంది ప్రముఖులు కొన్ని కోట్లలో బ్యాంకులకి రుణాలు ఎగ్గొట్టి వేరే దేశాలలో అంటే అక్కడికి పారిపోయి వాళ్ళు అక్కడ తలదాచుకున్నారు. ఇది చూసుకున్నట్టయితే ఇప్పుడు అంటే ఈయన మీద వచ్చిన ఎలిగేషన్స్ ఏంటంటే 30 కోట్ల వరకు సంపాదించుకున్నాడు, ఆ డబ్బులతోనే దుబాయ్ పారిపోయింది అని చెప్పేసి వస్తుంది. ఇమ్రాన్ ని కూడా చూసుకున్నట్టయితే ఆయన కూడా 20-30 కోట్లు సంపాదించిండు. ఆయన కూడా అరెస్ట్, ఇవన్నీ కూడా ఈ పాల్పడాలన్నీ కూడా అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి అక్కడ పోయి తలదాచుకున్నట్టు మరి వార్తలు అయితే వస్తున్నాయి. ఏ ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తూ, ఇది మాత్రం నోట్ చేసుకోండి, ఏ ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తూ వీడియోలు అయితే చేసి పెట్టలేదు. మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేము ఇండియాలో ఉన్నామని చెప్పేసి అయితే ఏ ఒక్కరు కూడా ఇంతవరకు ఒక వీడియో తీసి అయితే పెట్టలేదు. ఎంతసేపు అన్వేష్ ని తిడుతూ, లేకపోతే ఆయన గురించి ప్రీవియస్ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పెడుతున్నారే తప్ప మేము ఇండియాలో ఉన్నామని మాత్రం పెట్టట్లేదు. అండ్ అట్లనే ఇంకొక నటి ఎవరైతే ఉన్నారంటే అనన్య నాగెల్ల, తను చెప్తుంది ఏంటంటే ప్రభుత్వ ఆస్తి అయిన మెట్రోపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే దాన్ని ప్రమోట్ చేయడం ఇల్లీగల్ అని మాకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. తను పెట్టిన పోస్ట్ నిన్న ఎగ్జాక్ట్ గా చదువుతాను. But just want to know, if a government property is promoting apps like this, how do we know that is illegal promote them? అంటే ఇక్కడ తను చెప్పేది ఏంటంటే ఈ మెట్రో స్టేషన్లలో యాడ్స్ ఇవ్వడమే కావచ్చు, ఆ మెట్రో స్టేషన్ కి ఏదైతే స్టిక్కరింగ్ ఉంటుందో అదంతా కూడా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిందే ఉంది. ప్రభుత్వం ఇట్లాంటివి చేస్తుంటే మాకు ఎట్లా తెలుస్తుంది ఇది ఇల్లీగల్ అని, అందుకే మేము చేసినాం అన్నట్టుగా ప్రభుత్వం ఏంటంటే తోసేస్తున్నారు. ఇక్కడ చాలా వరకు అందరు కూడా ఏమంటున్నారంటే అసలు గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్స్ ఎట్లా కనిపిస్తున్నాయి, ఒకవేళ ఇల్లీగల్ అయితే లీగల్ కాబట్టి డౌన్లోడ్ చేసుకున్నా మేము ప్రమోట్ చేస్తామని చాలా మంది చెప్తున్నారు. ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇది తప్పైనప్పుడు అసలు మీరు ఇట్లాంటి యాప్స్ ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నట్టు కూడా కొంతమంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. సో మరి ఇప్పుడు ఈ సన్నీ యాదవ్ తోనే అరెస్ట్ అనేది, అంటే అరెస్ట్ ఆయన ఒకవేళ దొరికితే ఈ అరెస్ట్ సన్నీ యాదవ్ తోనే ఆగిపోతుందా, లేకపోతే ఈ అరెస్ట్ అనేవి కొనసాగుతాయా? ఎందుకంటే ఇందులో చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది. మరి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి మరి వాళ్ళ పైన విచారణ చేస్తారు. ఎందుకంటే ఈడీ కూడా ఇప్పుడు విచారణ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. మరి ఇంత పెద్ద కేసు అయినప్పుడు మరి వీళ్ళెవ్వరు కూడా దీని రెస్పాండ్ అవ్వట్లే. ఇప్పటికి కూడా కొంతమంది యూట్యూబర్స్ ఛానల్స్ లలో ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళ యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఓపెన్ చేస్తే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియోస్ అయితే ఇంకా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సో ఈ వీళ్ళలో అసలు భయం లేదనుకోవాలా? మీరేం చేస్తారు మమ్మల్ని, ఈ అరెస్ట్లీ మమ్మల్ని ఏం చేస్తారని చెప్పేసి వాళ్ళంతా ఇదిగా ఉన్నారు అనేది అయితే మనం చూడాలి. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా చూడాలి. థ్యాంక్ యూ.